ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒకవేళ మీరు యేసును నమ్ముకున్నారని మీ సొంత వారే మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, నిందించి అవమానిస్తున్నారా, మీ మీద చెడ్డ మాటలు మాట్లాడి అబద్ధముగా మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారేమో, యేసయ్య అంటున్నారు, మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగునని యేసయ్య చెప్తున్నారండి. చింతపడొద్దని చెప్పారు. అలాగే వారు దూషిస్తున్నారని వారిని తిరిగి దూషించొద్దు, కానీ వారి కొరకు ప్రార్థించి వారిని తిరిగి ప్రేమించండి. ఎందుకు అంటే యేసయ్య అదే చేశారు. యేసయ్యను కూడా ఈ లోకం ద్వేషించింది, సిలువ వేసింది, అయినా సరే తిరిగి క్షమించారు, ప్రేమను చూపించారు. ఈ దినం యేసయ్య బిడ్డలుగా మనకి కూడా ఈ లోకంలో శ్రమ అనేది ఉంటుంది, కానీ యేసయ్య మనకు తోడుగా ఉన్నారండి. పరలోకంలో రెట్టింపు బహుమానం మనం పొందుకుంటాము. చింతపడొద్దు. ఎవరు ఏమన్నా సరే వారిని ప్రేమించి తిరిగి క్షమించండి. పరలోకంలో మీ ఫలం అధికముగా ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది నాన్న మీ నిమిత్తము నిందింపబడుతున్నారో, ద్వేషింపబడుతూ ఉన్నారో మీ బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి నాన్న. వారితో మాట్లాడండి, వారిని ఓదార్చి బలపరచండి. తిరిగి నాయన మమ్మల్ని బాధ పెట్టేవారిని కూడా క్షమించి ప్రేమించే మనస్సు మీరు మాకు దయచేయండి. అయా, ఈ శ్రమలో కూడా నిలబడే శక్తినివ్వండి, వెనక్కి వెళ్ళిపోవద్దు, సహాయం చేస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.